వాడు కావాలి అనుకుంటే నాకు ఎవ్వరూ అవసరం లేదు. మళ్ళీ మా వదిని కలిసి అదృష్టం మీ వల్లే కలిగింది. చందు వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిందటగా? ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారట. ఏం చేసావా? వాట్ ఇస్ దిస్? మేడం ఈ ఫోటో. డోంట్ టాక్. ఇంకా నిలబడ్డావే? ఐ సెడ్ గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్. రామయ్య. అయ్యా. రే, అమ్మాయి ఇంకా రాలేదేంట్రా? అయ్యా, ఇలాంటి ప్రశ్నల మధ్య నన్ను ఇరికించకండి అయ్యా. ప్రశ్నల మధ్య ఇరికించడం ఏంట్రా వెధవా? రాలేదేంటి అంటారు, పనుందేమో అంటాను. ఎరా నాకేం పని లేదా అని నన్ను తరుపుకుంటారు. నాకు అవసరమా చెప్పండి? అరే, పైకి కనిపించవు గాని అన్నమాట అన్నట్టు మనసులో పెట్టేసుకుంటావు కదా. ఇది మనసులో పెట్టుకోవటం కాదయ్యా, ముందు జాగ్రత్త పడటం. రే, అమ్మాయి ఇచ్చినట్టుంది, ముందా నీళ్ళు అందుకో. అలాగేనండి. ఇదిగో అయ్యా, ఇదొకటి నేర్చారు తమరు. ఒళ్ళు కరిగిస్తే రావాల్సిన చెమటని చేతులతో నీళ్లు చల్లుకుని రప్పిస్తున్నారు. నువ్వు నోరు మూయిరా వెధవా, పో లోపలికి. అబ్బబ్బబ్బబ్బా, అబ్బబ్బబ్బబ్బా, కాళ్ళు ఒకటే పీకేస్తున్నాయి. అంతసేపు వాకింగ్ చేయటం అంటే మరి మాటలా? అయ్యా, అమ్మాయి గారు వచ్చారు. కనిపిస్తుందిలేరా, లేవలేక కదా. ఏమా, ఈరోజు కొంచెం లేట్ అయినట్టుంది. ఈరోజు నేను మామూలుగా నడవలేదమ్మా. ఏమ్మా జయంతి, ఈ డాడీతో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? అమ్మా జయంతి, ఏంట్రా ఇది? కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాకు ఒక ప్రేక్షకుడు కూడా లేనట్టు ఇంత కష్టపడి యాక్ట్ చేస్తుంటే కనీసం మన వైపు చూడకుండా కూడా వెళ్ళిపోతుందేంట్రా? నాకు అదే అర్థం కావటం లేదయ్యా. రాను రాను ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావట్లేదురా. ఏం చేసావా? వాట్ ఇస్ దిస్? అమ్మా, నాన్నగారు భోజనానికి రమ్మంటున్నారు. నాకు ఆకలేస్తే నేను రానా? ఎందుకు ఊరికే విసిగిస్తారు? వెళ్ళండి, వెళ్ళి మీరు తినండి. చెప్పేది మీకే, నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలేయండి ప్లీజ్. వెళ్ళండి, వెళ్ళండి. మాధవి, ఏంటలా ఉన్నావు? ఆ రాంప్రసాద్ గారి పద్ధతి ఏంటో నాకు అర్థం కావడం లేదు రాజా. ఆయన తప్పు చేశాడని అందరూ తప్పు చేయాలన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. అతను ఎక్కడ కలిశాడు? ఆయన కలవలేదు, ఆంటీ గుడిలో కలిశారు. చందు వాళ్ళు ఎక్కడున్నారో తెలిసి తల్లి మనసు ఆపుకోలేక
నిన్ను బతిమలాడి ఆ అడ్రస్ కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చింది కదా. ఆ విషయం రాంప్రసాద్ గారికి తెలిసిందంట. తనకేమీ కాని వాళ్ళు నీకేమవుతారు అంటూ అర్చన గారిని నానా మాటలు అని మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళకూడదని, కనీసం చద్దు మొహం కూడా చూడకూడదని ఒట్టేయించుకున్నాడంట. అతనికి ప్రేమ అభిమానం విలువ తెలుసుంటే ఈరోజు ఆ కుటుంబం అలా ఎందుకుంటుంది? తనకి నచ్చలేదు అని తన భార్యకు కూడా నచ్చకూడదు అంటే ఎలా? అటు భర్త మాట కాదనలేక, ఇటు చందు వాళ్ళని చూడకుండా ఉండలేక ఆవిడ ఎంత అల్లాడిపోతున్నారో తెలుసా రాజా? తన మాట తనే వినని వ్యక్తికి ఏమని చెప్తాం? అతనికి భార్య అయినందుకు బాధపడతాం తప్ప ఆంటీ చేయగలిగింది ఏమీ లేదు మాధవి. ఇది మాత్రం మరీ దారుణం రాజా. నిన్నటి వరకు నా కూతురు అని ఈ రోజు ఆయన అనుకున్నట్లు జరగలేదని, అదే కూతుర్ని చూడటానికి కూడా వీల్లేదంటాం దారుణం కాదా? తన పంతానికి కన్న కూతురునే కాదు అనుకున్న వ్యక్తి అతను. అలా మాట్లాడటం నాకైతే వింతగా అనిపించడం లేదు. నాకైతే వింతగానే ఉంది రాజా. బయట వాళ్ళ మీద పగలకి పంతాలకి పోవచ్చు, సొంత తమ్ముడి కూతురు మీద పంతమేంటి రాజా? అతనంతే. ఆస్తి పోయినా అహం మాత్రం చావలేదు. దెబ్బ మీద దెబ్బ తింటున్నా మార్పు రావట్లేదు. పాపం అంటే ఆవిడలా చూస్తే ఏడుపొచ్చేసింది. ఆమె పరిస్థితికి జాలి పడతాం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు మాధవి. ఆ రాంప్రసాద్ గురించి ఆలోచించి నీ మనసుపాటు చేసుకో. మర్చిపోయి ఆఫీస్కి బయలుదేరారా ఏంటి డాడీ? లేదమ్మా, కొత్త ఆఫీస్ వెతుక్కోవడానికి బయలుదేరాను. ఇంత అర్జెంటుగా అవసరం ఏముంది డాడీ? 4 రోజులు ఈ బాడీ రెస్ట్ తీసుకుంటే రెస్ట్కి అలవాటు పడిపోయే వయసమ్మా నాది. కష్టానికి సుఖాన్ని అలవాటు చేయకూడదు. అందుకే మరొక జాబ్ వెతుక్కోవడానికి వెళ్తున్నాను. నువ్వు జాగ్రత్త అమ్మా. అమ్మా చందు, అమ్మా చందు, అమ్మా చందు, మీ తాతయ్యని వచ్చేసాను. ఏరా తల్లి, డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయాడా? నా కూతురు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయిందమ్మా. ఈరోజు మనిద్దరం కలిసి అలా ఊరంతా తిరిగొద్దాం. శిల్పారామంలో ఏవో ప్రదర్శనలు జరుగుతున్నాయట, నీకు నచ్చినవి కొనుక్కుందు గాని. పద పద. మీతో తిరిగేంత పెద్దవాళ్ళం కాదులేండి సార్. ఏంటమ్మా కొత్త పిలుపు? తాతయ్యని సార్ చేసేసావేంటి? అబేబేబే, అర్జెంటుగా ఆ మాట మార్చేయి. లేదు సార్, స్థాయికి తగ్గట్టే పిలుపుండాలి. ఇన్ని రోజులు మా స్థాయిని మర్చిపోయి మీతో చనువుగా ఉన్నాను, క్షమించండి. ఏంటమ్మా కొత్తగా మాట్లాడుతున్నావు? నువ్వు సార్ సార్ అంటుంటే గుండెల్లో గుణపం గుచ్చినట్టుందిరా. ఏమైందమ్మా? ఏ మీకు తెలీదా? మీ కూతురు గారు మా డాడీని పనుల నుంచి తీసేశారు. సంతోషం వస్తే దగ్గరికి తీసుకుంటారు, కోపం వస్తే విసిరి వీధిలోకి పారేస్తారు. ఉన్నవాళ్లు కదా, మీరేం చేసినా భరించడం, బాధపడ్డం తప్ప మేం చేయగలిగిందేముంది? మీ డాడీని పనిలో నుంచి తీసేసిందా? నిజంగా నాకు తెలియదమ్మా. తీసి పారేశాక ఎందుకు అని మీరంటున్నారు,
కనీసం మా డాడీ చెప్పేది కూడా వినకుండా ఫోర్స్గా బయటికి పంపించేశాడు. ఏంటి సార్ మా డాడీ చేస్తుంది తప్పు? మా మమ్మీ ఫోటో ఆయన దగ్గర పెట్టుకోవడం తప్ప? మీ అమ్మాయి గారిలో మా మమ్మీ ఉండడం తప్ప? ఏంటి మీ మమ్మీ మా అమ్మాయి లాగనా? అదే ఈరోజు మా దురదృష్టమైంది. మా డాడీని అవమానించడానికి కారణమైంది. రండి. చూడండి, అదిగో మా మమ్మీ ఫోటో. మా డాడీ ఎంత చెప్పినా ఇది మా ఆవిడ ఫోటో, తను మీలాగే ఉంటుంది అని చెప్పాలని మా డాడీ ఎంత ట్రై చేసినా చెప్పనివ్వకుండా నా ఫోటో దగ్గర పెట్టుకుంటావా అంటూ నానా మాటలని బయటికి పంపించేసింది. చెయ్యని తప్పుకి మాట పడాల్సి వచ్చిందని మా డాడీ ఎంత కుమిలిపోతున్నారో తెలుసా? మా అమ్మాయితో నేను మాట్లాడతానమ్మా. వద్దు సార్, జరిగిన అవమానం చాలు. మీ ఉద్యోగం వద్దు, మీరు వద్దు. మా మమ్మీ ఫోటో చూసి ఉద్యోగంలో నుంచి తీసేసింది. వాళ్ళ డాడీ మా దగ్గరకు వస్తున్నారని తెలిస్తే మమ్మల్ని ఊర్లోనే లేకుండా చేస్తుంది మీ కూతురు గారు. చాలు సార్, మీ అభిమానాలు మీ అవమానాలు చాలు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అది కదమ్మా నేను చెప్పేది. సార్ ప్లీజ్ వెళ్ళిపోండి. చూడండి, అదిగో మా మమ్మీ ఫోటో. చెయ్యని తప్పుకి మాట పడాల్సి వచ్చిందని మా డాడీ ఎంత కుమిలిపోతున్నారో తెలుసా? డాడీ ఏంటలా ఉన్నారు? ఏమైంది డాడీ? ఒంట్లో బాగాలేదా? మనసు బాగలేదు. ఏ? చెయ్యని తప్పుకు ఒకరిని శిక్షిస్తే ఆ శిక్ష వాళ్లే కాదు చాలా మంది అనుభవించాలని ఈ రోజు నా అనుభవం నేర్పింది. చెయ్యని తప్పుకి శిక్ష? ఎవరి గురించి డాడీ మీరు మాట్లాడేది? కృష్ణను జాబ్లో నుంచి తీసేశావా? ఏ మీతో చెప్పాడా? అడిగిన దానికి సమాధానం చెప్పు. అవును, తీసేశాను. అసలు అతను ఏం చేశాడో మీకు తెలిస్తే జాబ్ నుంచి తీసేయడం కాదు, షూట్ చేసేసేవారు. అంత తప్పేం చేశాడో? అతను పర్వాలేదు చెప్పమ్మా.
తండ్రినేగా చెప్పచ్చు. అతను నా ఫోటోని తన డెస్క్ లో పెట్టుకొని ఉన్నాడు. ఆ ఫోటో ఎవరిది అని అడిగావా? నా ఫోటో పెట్టుకున్నాడు అంటుంటే ఎవరిదని అడిగావా అంటున్నారేంటి? పోనీ ఎందుకుందని నువ్వు అడిగావా? అడిగి అందరి ముందు నా పరువు తీసుకోమంటారా? సరే, నువ్వు అడగలేకపోయావు, కనీసం అతను చెప్పే సమాధానం అయినా విన్నావా? చేసిన తప్పు నా కళ్ళ ముందే కనిపిస్తుంటే ఇంకా అతని ఎక్స్ప్లెనేషన్స్ వింటూ కూర్చోవాలా? అయినా మీరేంటి డాడీ అతను తప్పు చేశాడని కోప్పడకుండా అతన్ని సపోర్ట్ చేసి మాట్లాడతారు? వాస్తవం నాకు తెలుసు కాబట్టి. నువ్విలా అతని మీద సందేహపడటానికి కారణాన్ని నేను చూశాను కాబట్టి. ఏంటి మీరనేది? ఆ ఫోటో నీ ఫోటో కాదమ్మా. నా కళ్ళతో నేను చూశానని చెప్తున్నాను కదా. నా కళ్ళతో నేను చూశాను. ఏం చూశారు? కృష్ణ భార్య నీలాగే ఉండటం. ఏంటి? అవునమ్మా, అచ్చుగుద్దినట్టు నీ రూపంలో కృష్ణ భార్య ఉంది. అతని భార్య ఫోటో చూసి నీ ఫోటోని నువ్వు భ్రమపడి చెప్పేది వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కృష్ణను జాబులో నుంచి తీసేశావు. నాలాగా మరొకరు ఉండటం ఏంటి డాడీ? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మనిషికి సాధ్యం కాదేమో కానీ అది భగవంతుడి సృష్టి. కృష్ణ భార్య ఫోటో చూశాక నేనే నమ్మలేకపోయాను. నీకంత అనుమానంగా ఉంటే వెళ్ళి చూడు. నీ ఆవేశానికి ఎదురు నిలబడలేక కృష్ణ తల వంచుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు. వాళ్ళ ఇంటి వరకు నువ్వు వెళ్ళి చూడు, నీకే అర్థం అవుతుంది. ఏంటమ్మా ఇది? నువ్వు లేకపోయినా నిన్ను ప్రేమించడం డాడీ తప్ప? నువ్వు దూరమై డాడీకి వేసిన శిక్ష చాలదని నీ ఫోటో దగ్గర పెట్టుకున్నందుకు కూడా శిక్ష విధించాలా? నిజం మమ్మీ, డాడీ నిన్ను ప్రేమించడమే ఈ రోజు ఆయన అవమానపడ్డానికి, బాధపడ్డానికి కారణమైంది. అందుకే ఈ అవమానాన్ని భరించలేక ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం. వచ్చారు అన్న మాటలు చాలేదా? మీరు చూసిందే నిజమని మీ ఇష్టానికి మాట్లాడి మా డాడీని అవమానించారు. మీరు అనుమానించింది మా డాడీని కాదు, ఆయన వ్యక్తిత్వాన్ని. అంటే నా ఫోటో తన డెస్క్ లో ఉండటం చూసి... ఫోటో ఉంటే అది మీ ఫోటోయేనా? మీరు చూసిన ఫోటో ఇదేగా? ఇది మీ ఫోటో కాదు, మా మమ్మీ ఫోటో. డాడీ దగ్గర ఫోటో ఉంది అనగానే
ఎవరిది ఏంటి అని ఆలోచించకుండా మీ ఇష్టానికి మీరు మాట్లాడతారా? మా మమ్మీ అంటే డాడీకి ప్రాణం. అందుకే చనిపోయిన మా మమ్మీని, మా మమ్మీ జ్ఞాపకాల్ని మర్చిపోలేక ఆమె జ్ఞాపకాలతో బతుకుతున్న మా డాడీని మీరు చాలా బాధ పెట్టారు. మీరు చేసిన అవమానానికి ఇదిగో వెళ్ళిపోతున్నాం. ఎవరికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మీకు సంతోషమేగా? కృష్ణ గారు లేరా? లేదు. ఏ ఊరు కూడా ఖాళీ చేసి వెళ్ళనివరా? మా మమ్మీలా మీరున్నారని, మీలో అయినా మా మమ్మీని చూసుకునే అదృష్టం కలిగిందని చాలా సంతోషపడ్డాం. కానీ మా మమ్మీలా మీరుండడం కూడా మాకే నష్టమని ఇప్పుడే అర్థమైంది. అయినా మాటనే ముందు ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వినరా? అరవడం కాదు, ముందు వినడం నేర్చుకోండి. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. నేను చేసింది తప్పే. మీ డాడీ చెప్పే సమాధానం వినకుండా నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. ఆ క్షణం నా ఫోటో తన దగ్గరుందని ఆలోచించానే కానీ అది నాదా కాదా అని ఆలోచించలేకపోయాను. జరిగిన దానికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నేను తప్పు చేస్తే మీరు వెళ్ళిపోవడం ఏంటి? నో, నేనన్న మాటలు మనసులో పెట్టుకోకుండా జరిగింది మర్చిపోయి ఆఫీస్కి రమ్మన్నానని నా మాటగా మీ డాడీకి చెప్పు.